ఇంకా ఉంచిస్తే ఇంకా పండిపోదు, ఇంకా అంతలా పండిపోతే బాగోదు. ఇక కొబ్బరి ముక్కల పలకమని తెగితేనే అలాగే అది అది జామకాయ అంటే. ఈ బోగన్విలియ తగ్గించేస్తున్నాను. ఇది కట్ అయిపోయింది, ఎందుకు కట్ అయిపోయిందో. మల్బరీ న్యూ ప్లాంట్ మనం డెవలప్ చేసింది. ఆ సీతాఫలం రాలిపోయింది మొన్న పోయింది. ఇది ఒకటి తీసేయాలి, తగ్గించాలి. బాన్సాయి చేస్తాను. ఎంత పెద్ద కుండీలు కొన్ని ప్లాంట్స్కి అవసరం కూడా, వీటికి అనవసరం. కలరు చాలా మంచి కలరు. ఏదైనా నాకు ఇష్టము, కానీ తప్పనిసరి దీంట్లో తప్పనిసరి పరిస్థితి తగ్గించాలనుకుంటున్నాను. ఇది ఎల్లో, ఇది కూడా బోగన్విలియా. ఈ 2 బోగన్విలియాలు కూడా తగ్గించాలి. బాన్సాయి చేసాడు. ఎంతవరకు కట్ చేస్తాను, ఎంతవరకు కానీ ఇక్కడ చిగురిస్తుంది. అక్కర్లేదు, అంత హైట్ పనికిరాదు, అంత హైట్ చేస్తాను, ఉంచుతాను. 2 ఎక్కువ అదొకటి తీసేయాలి. ఇవి కూడా తగ్గించేస్తాను. ఈ ఫ్లవర్ ఇది కూడా తీసేస్తాను, హైట్ తగ్గించేస్తాను. అక్కడ ఒకటి ఉంది, అదొకటి తీసేస్తాను. అక్కడ ఇంకా మరొక బోగన్విలియా, అది ఆ పక్కన కాకుండా అది ఆరెంజ్ కలర్ ఉన్నది, గులాబీ రంగులో ఉన్నది కాకుండా ఆరెంజ్ కలర్ ఉన్నది కూడా తగ్గించేస్తాను. యాక్చువల్గా ఉంటే నాకు మంచిదే, కానీ మరి ప్లేస్ చాలా డెన్సిటీగా ఉంది, దాన్ని సక్రమంగా ఇది చేయలేకపోతున్నాను కూడా. ఇదొకటి తీసి ఇదొకటి తగ్గించాలనుకుంటున్నాను. ఇది కూడా బోగన్విలియా. తర్వాత ఇదొకటి, ఈ ఫ్లవర్ ఇదొకటి తగ్గించేస్తాను అనుకుంటున్నాను. హైట్ తగ్గించేస్తాను. ఒక 3 ఫీట్ ఉంచుతాను నెక్స్ట్. అంతే. ఒక 7-10 ప్లాంట్స్ వరకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఐడియా తగ్గించాలని, హైట్ తగ్గించాలని, మరి చూడాలి. చదవడం అనుకుంటున్నాను, కానీ అంటే చెయ్యదగింది కాదు, నాకు సమ్మతం కాదు. ప్లాంట్స్ అంటే ఇటువంటి వాటిని ఎన్నో రోజులు బట్టి వాటిని ఆ హైట్కి ఆ విధంగా సైడ్ కొమ్మలు కట్ చేసుకుంటే ఆ హైట్కి చాలా రోజులు పెట్టి మెయింటైన్ చేశాను. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తుంది. చూద్దాం మరి వాటిని. అంటే వాళ్ళు చేసిన తర్వాత అంటే కావాలంటే అవ్వదు, కానీ ప్లేస్ లేదు. మెయిన్ ప్లేస్ కొంచెం చాలా తక్కువ. దీంట్లో నేను ఈ టెర్రస్ గార్డెన్ రన్ చేస్తున్నాను. ప్లేస్ ఉంటే చాలా నీట్గా అవి చాలా బాగుంటాయి అవి కూడాను. మరి చూడాలి, ఏం చేస్తానని చూడాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ నేను డెవలప్ చేసినవి, వీటికి కూడా ప్లేస్ లేదు. ఏం చేయాలో తెలియదు. అక్కడెక్కడ పెట్టి మూలన గట్టి ఉండి వాటిని మర్చిపోతూ ఉంటే, వాటి సంరక్షణ కనీసం మర్చిపోతున్నా అనేసి తీసాను బయటకు. కొన్ని ఇంకా ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ ఎలా చేయాలో, ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఏటో తెలియట్లేదు. ఇది రోజ్ యాపిల్ సెపరేట్గా ఇచ్చేసాను. చిన్న ఒక కొమ్మ కట్ చేసి 2-3 బిట్లు చేసి వేసాను. ఇది చిగురిస్తుంది, కానీ చెప్పలేవి. కొన్ని డెవలప్ చేసిన వాటిలో కొన్ని అనుకున్న స్థాయిలో అవ్వట్లేదు. ఇది కూడా చిగురిస్తుంది. ఇది ఇంక తెలియదు, కానీ చాలా రోజులు అయింది కాబట్టి ఇది ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి ఇది కూడా చిగురు పెడుతుంది నాకు తెలిసి. ఆకులు రాల్చేసింది, చాలా రోజులు అయింది. ఇది కూడా చూసే చిగురు పెట్టి మళ్ళీ మాడిపోతున్నాయి అన్నమాట. ఆ చిగురించిన ఆకులు, చిన్న ఆకులు కూడా. ఇది కూడా సేమ్ అదే కొమ్మ నుంచి ఇవన్నీ కట్ చేసి చేశాను. మరి అప్పటి నుంచి అలాగే ఉన్నాయి, ఆకులు అలాగే ఉన్నాయి. ఇప్పటికి 20 రోజులు 25 రోజులు అయ్యింది. ఈ 2 ఆకులతో నేను చిన్న ముక్క వేసాను. ఆ 2 ఆకులు అలాగే పచ్చగానే ఉన్నాయి. అంటే కట్ చేసినప్పుడు ప్రధాన చెట్టు నుంచి కట్ చేసినప్పుడు ఎలాగ ఉందో అలాగే ఉన్నాయి. ఇవి కొత్తగా ఇలా వస్తుంది. మరి ఇది కూడా నిలబడి మరి వేయడానికి వేసినంత వరకు ఉంటే ఉండో తెలియదు. వేసిన తర్వాత కూడా బ్రతుకుతాయో పెద్ద అవుతాయో, కొంచెం పెద్ద ఎంత ఉంటే ఉండో తెలియదు. ఇది జూలైలో టమాటా ప్లాంట్స్ అంటే చాలా. ఇది అసలు నేను తీయకుండా ఉంచాను. చూడ అవే పండిపోయి రాలిపోయి పండిపోయింది. ఇంకోటి 2 ఉండేవి ఇక, మరి ఏదైనా తెలియదు. ఇక్కడ పడిపోయింది, ఇది కూడా పడిపోయిందో.
తీయట్లేదు నేను అవి పండిపోయి రాలిపోతున్నాయి అంతే. లేదు దీనికే కాదు, ఉన్నాయి దీనికి ఉన్నాయి. మొన్నే కొన్ని తీసాను ఇలాగా. అంటే సీజన్ కాదు వీటికి, సీజన్ టమాటోస్కి సీజన్ కాదు. కానీ ఇది ఏదో పువ్వు గట్ట కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ కుండీ మార్చాను నేను. చిన్న కుండీలో మామూలుగా ఉండేది అది, దానికైతే పెరిగింది, అది ఉంచాను. మరి మొన్నటి వరకు కూడా తీసాం కదా టమాటా పండ్లు అని. కానీ మళ్ళీ ఏంటో సరే ఒక 2 మొక్కల్ని ఉంచుతాము. ఏంటి వాటి పరిస్థితి ఏంటి, జూన్ జూలైలో ఎలా ఉంటుంది వాటి పరిస్థితి అనేది చూడడం కోసం ఉంచాను. కాసినది కాస్తున్నాయి, మరీ పెద్ద అవ్వట్లేదు. కానీ దీనికి పూత కూడా ఎక్కువ ఉంది. ఈ కాయలు ఏవి ఉన్నాయి కాసే, మరి టికర బారుతున్నట్టు ఉన్నాయి. మరి టికర బారుతున్నాయి, మరి ఆ సైజు డిఫరెంట్గా ఉన్నాయి ఈ టమాటోస్ కూడా. ఇది పొమోగ్రనేట్ ప్లాంట్ చాలా చిన్నది, పూత మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. ఈసారి ఒక 60-70 పువ్వులు పూత వచ్చింది, మొగ్గలు పువ్వులు. ప్రస్తుతానికైతే ఇలాగ ఇదొకటి ఇలాగ నిలబడి ఉంది ప్రస్తుతానికి. అది ఏ సైజ్ అవుతే ఎంతవరకు తెలియదు. ఇంకా పోతుంది, పూత అదే కొనసాగుతూ ఉంది. రాలిపోతున్నాయి, ఇంకా అలాగ పూత ఉంది. ఇక దీనికి ఇలాగ పిండి ఇలాగ దీనిలాగా, మరి తెల్ల నెల ఏడంటారు మరి తెలియదు. కానీ ఇలా ఒకటి వస్తుంది, కట్ చేసి తీసేస్తున్నాను వాటిని. ఇలా పూత మాత్రం కొనసాగుతూ ఉంది పూత. ఇక్కడక్కడ ఇంకా దాని వచ్చిన ద్వారా అది పూత కొనసాగుతూనే ఉంది. మరి ప్లాంట్ మాత్రం చాలా చిన్నది. మరి దాని పరిస్థితి ఏంటిది మనకు తెలియదు. ఏ వస్తేవి కానీ ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తాను అన్నమాట. దాని యొక్క స్థితి ఎలా ఉందనేది చూపిస్తున్నాను అంతేగాని ప్రతిఫలం వస్తే ఇంకా ఆ మొక్క అందం పెరుగుతుంది. ఇలాగా పండ్లు కాయలు కానీ వస్తే పెంచుతున్న వాళ్ళకి కానీ ప్రతిఫలంగా వస్తే ఆ మొక్కకి ఇంకా అందం వస్తుంది అన్నమాట. ఆ మొక్కకి ఆ చెట్టుకి ఏదైనా సరే ఇంకా అందం అనిపిస్తుంది. కొన్ని ప్లాంట్స్ని తీసేస్తున్నాను. నాకేంటే ఇది మెయింటైన్ చేయలేకపోతున్నాను అన్నమాట. టెర్రస్ గార్డెన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. గత కొద్ది కాలంగా అయితే బాగా సఫర్ అవుతున్నాను. అనేక ఒత్తిళ్ళు ఇటువంటి కారణాల వలన కానీ, లేదా నాకు చాలా టైం ఉండట్లేదు. అంటే చాలా స్కేర్సిటీ ఉంది టైము. ఫైనాన్షియల్గా కూడా నేను కొంతకాలంగా బాగా టిపికల్ కండిషన్స్ని ఎదుర్కొంటున్నాను. తర్వాత హెల్పింగ్ ఒకటిలా ఉండట్లేదు. హెల్పింగ్ ఉన్నా సరే కొద్దిగా దీనిగా ఉండేది. ఇలాగా అనేక కారణాల వల్ల కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను. గత ఒక 3-4 నెలలుగా అయితే మరీ ఎక్కువ సఫర్ అవుతున్నాను. అందువలన ఈ ప్లాంట్స్ని తగ్గించేస్తున్నాను. కొన్ని ప్లాంట్స్ని తీసేస్తున్నాను. ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల నేను ఏదో బందీ అయిపోతున్నట్లు కూడా నాకు బాగా ఫీల్ అవుతున్నాను. గత ఈ ఒక 5-6 నెలలుగా కూడా ఫీల్ అవుతూనే ఉన్నాను. ఈ 3-4 నెలలుగా అయితే మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. నేను బందీ అయిపోతున్నాను. కొంత ఇది లేదు అంటే చేయాల్సిన అనేక రకాల ప్రెజర్స్ లేదా అనేక రకాల పనులు వ్యాపకాలు కూడా కొన్నిటికి ఇబ్బందికరంగా ఉంది. కదలలేని స్థితి, విడిచిపెట్టి వెళ్ళలేని స్థితి అనేది ఒక రోజు అయినా సరే విడిచిపెట్టాలి అలాంటి సిచ్యువేషన్ ఇంకా వస్తుంది. గార్డెన్ హెల్పర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను కానీ మరి అనుకూలమైన వ్యక్తి నాకు ఇంకా దొరకట్లేదు. ఏమో ఈ తగ్గింపు ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. కానీ మా టెర్రస్ గార్డెన్ అయితే మాత్రం నాకు అన్ని విధాలుగా చాలా రకాలుగా మంచి మేలు, లేదా ఏదైతే మనం ఏదనుకుని అయితే మనం మొక్కల్ని లేదా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నాము, లేదా అది ప్యాషన్గా మనకు అలవడిందో అది నాకు నెరవేర్చింది. మా టెర్రస్ గార్డెను నెరవేరుస్తూనే ఉన్నది. కానీ నా యొక్క పరిస్థితులు కానీ, చుట్టుపక్కల పరిసరాలు, లేదా నాతో రిలేటివ్గా ఉండే అనేక రకాల
ఈ సామాజిక ఇవి అనేక పరిస్థితుల కారణంగా కూడా అంటే అనుకూలత లేకపోవడం అనేక కారణాల వల్ల కూడా నేను ఈ మా టెర్రస్ గార్డెన్లో ఈ ప్లాంట్స్ని తగ్గించేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు పెట్టి ఒక బోగన్విలియా ఈ లావ్ ప్లాంట్ అవ్వడం ఎంత టైం పడుతుంది చూడండి, కానీ తీసేయాల్సి వస్తుంది. ఎంతో కొంత పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయని చాలా ఆశావాదంతో ఎదురు చూస్తూనే ఉన్నాను. అయినప్పుడు కూడా ఈ మా టెర్రస్ గార్డెన్ నాకు మరింత అంటే గార్డెన్ని మెయింటైన్ చేయడం మరింత భారంగా నాకున్న ఇతరత్ర దీనికి కాకుండా మరింత భారంగా అది తోచడం వలన నేను ఈ విధమైన ఒక రెమెడీగా దీన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. తరచూ నాకు హెల్త్ అంటే ప్రధానంగా ఫుడ్ పాయిజనింగ్ అనేది తరచూ నాకు ఇదవుతుంది. కొన్ని సందర్భాల్లో నేను బయట ఫుడ్ తీసుకోవడం, అంటే అది ఏదైతే కారణం కావచ్చు, బయట ఫుడ్ అనే కాదు ఏదైనా కారణం కావచ్చు, మొత్తానికి ఫుడ్ పాయిజనింగ్కి గురవుతుండడం. మొన్న జూన్ నెలలో అయితే రెండు సార్లు ఫుడ్ పాయిజనింగ్ గురయ్యి చాలా సివియర్ కండిషన్ అయిపోయింది 2 సందర్భాల్లో. అంతకుముందు కూడా ఒక 15 రోజుల క్రితం 2 నెలల క్రితం సేమ్ అలాగే జరిగింది. ఇలాగ చాలాసార్లు నాకు 2010 సంవత్సరం నుంచి హెల్త్ అనేది జనరల్గా అది నా బాడీ దీనివల్ల కాదు, బయట పరిస్థితుల వలన నేను హెల్త్ కండిషన్స్ అనేవి చాలా దారుణంగా నేను ఫేస్ చేస్తున్నాను. ఏదో రెమెడీ చేసి కొద్ది కోలుకుంటున్నాను సరే, మళ్ళీ ఏదో ఒక సందర్భం మళ్ళీ అవ్వడం, ఇలాగ హెల్త్ ప్రాబ్లం ఈ మధ్యకాలం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా. ఇలాంటి ప్రాబ్లమ్స్ నా శారీరక పరంగా కాకుండా బయట ఇతర కారణాల వలన అలాగే నేను హెల్త్గా కూడా సఫర్ అవుతున్నాను. దీనివల్ల కూడా నాకు ఈ మా టెర్రస్ గార్డెన్ మేనేజ్ చేయడం అనేది దినదినం అంటే కొంచెం ఎక్కువ అవుతుంటుంది. దినదినంగా మేనేజ్ చేయడం సక్రమంగా చేయగలగాలి కాబట్టి, నాకు నచ్చే విధంగా ఉండాలి కాబట్టి, ఆ విధంగా చేయడానికి తగిన పరిస్థితులుగా అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా కాలంగా దాన్ని నేను చేస్తూ, అంటే నేనైతే బాగా ఎక్కువగా అనుకూల పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా దాన్ని నేను ఇంకా ఎక్కువ పని చేసి ఇంకా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టడానికి టైం కేటాయించేసి అలాగే చేసి కూడా ఇలా తీసుకొచ్చాను. అది ఇంకా నాకు భారంగా అనిపిస్తుంది. ఎప్పటికీ కొంచెం అనుకూలమైన పరిస్థితులు నాకు రాకపోవడంతో ఈ విధంగా నేను ప్లాంట్స్ని తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాధాకరమైన విషయము. ప్లాంట్స్ని తీసేయడం కానీ లేదా మరీ ముఖ్యంగా నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో నా వీడియో చెప్తూ ఉంటున్నాను. చిన్న ప్లాంట్ అయినా సరే దాన్ని ఇచ్చేయంటే, అంటే దానికి మనం వేసిందే కాకుండా దానికి అదే పెరిగిన ప్లాంట్ కూడా కొన్ని సందర్భాలు మరీ అక్కర్లేని అవసరం అయితే మనం చేస్తుంటాం. కానీ అలాంటి ప్లాంట్ని తీసేయంటే నాకు చాలా అనిపిస్తుంటుంది. అలాంటిది నేను బాగా ఆసక్తితో ఎంతో కష్టపడే అసలు ఈ ప్లాంట్స్ నేను ఇప్పుడు తీసేస్తున్న ఈ ప్లాంట్స్ని వాటిని అసలు ఇక్కడ తీసుకురావడానికి మా టెర్రస్ గార్డెన్ తీసుకురావడానికి నేను ఎంతో శ్రమించాను. చాలా చేశాను. అది ఇప్పుడు ఏదైనా సందర్భంలో అవసరమై చెప్తాను వస్తే. అంటే ఆ విధంగా చేసి చాలా కాలం దానికి చిన్న సైడ్ కొమ్మలు కట్ చేస్తూ ఉండడం, క్రిమికేటకి ఇటువంటివి చేసిన వాటిని సరి చేయడము, అనేక రకాల స్ప్రే చేయడం, అది చేసి అసలు మొదట వచ్చిన ప్లాంట్స్లో ఈ ప్లాంట్స్ మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన ప్లాంట్స్లో కొన్నిట్లు ఇవి. కానీ వాటిని కూడా తీసే పరిస్థితి ఎదురైందంటే నాకు చాలా బాధాకరమైన అంశం ఇది. బోగన్విలియా కట్ అవుతుంది, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు పెట్టి పెంచేది.
బోగన్విల్ అయితే చాలా కష్టం, గట్టిగా ఉంటుంది అన్నమాట. అది మిషన్తోనే కట్ అవుద్ది. ఇంకా బోగన్విలియా కూడా 2 తీయాలి, ఇంకా 2 తీయాలి. ఇప్పుడు 2 తీసాను. చాలా రేర్ బ్రీడ్ అనమాట ఇది, రేర్ కలర్స్ కూడా ఈ ఫ్లవర్స్. కానీ అంతే మరి, వాటిని తగ్గించాల్సి వస్తుంది సైజు ప్రస్తుతానికి. మరి ఏం చేస్తాను తెలియదు, కానీ బాన్సాయి చేద్దాం అనుకుంటున్నాను. బాన్సాయి చేస్తాను. ఈ 2 బయట తీసాను, అవి పెద్ద కుండీలు. అవి బాన్సాయి 2 పెద్ద కుండీలు. ఈ 2 ఫ్లవర్స్ తీసాను. 2 కూడా ఫ్లవర్స్ అన్నమాట. అవి కొంచెం చిన్న కుండీలు వేసాను కాబట్టి తీసాను. ఇవి కొంతవరకు పర్లేదు, మరీ లావ్ అవ్వకపోతే మామూలు దీంతో మనం కట్ చేసేచ్చు. ప్రూనింగ్ సీజర్ ఇది, దీంతో కట్ చేసేచ్చు. ఫ్లవర్స్ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది మా బోగన్విల్ అంతా గట్టిగా ఉంటుంది. ఇంక 2 తీయాలి, తీసేస్తాను, ఇప్పుడే తీసేస్తాను. కాలిపోతుంది బాగా హీట్. అది హార్డ్గా ఉంది కదా, 2 బోగన్విలియా కూడా హార్డ్ వుడ్ అనమాట. అది కట్ చేసేసరికి కొంత హీట్ ఎక్కింది. వాటితో పాటు ఇవి 2 కట్ చేసాను, మొత్తం 4 కంటైనర్స్ కట్ చేసేసరికి చాలా హీట్ ఎక్కింది మోటార్. ఇంతటి బాధాకరమైన విషయం అయినప్పటికి కూడా మరి నా యొక్క కండిషన్ బట్టి అది చేస్తున్నాను. అయినప్పుడు కూడా కొన్నింటిని బాన్సాయిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కష్టమే, అది కూడా కష్టమే. బాన్సాయి మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఏదైనా ఆ ఒత్తిడి అనేది, ఆ మేనేజ్ చేయగల నిర్వహణ ఒత్తిడి అనేది ఉంటుంది. బాన్సాయిగా చేసి తగ్గింది అనుకుంటాం, కానీ అది ఉంటుంది. మరి ఏం చేస్తుంది తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే కొన్నింటిని బాన్సాయిగా చేసే ఉద్దేశంతో ఉన్నాను. నేను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో మన వీడియోలో చెప్పినట్లుగానే మా టెర్రస్ నేను చిన్న మిషనరీస్ కూడా యూజ్ చేస్తుంటాను. ఓన్లీ టెర్రస్ గార్డెనింగ్ కోసమే కాకుండా జనరల్ దీనికోసం కూడా డైలీ లైఫ్ దీంట్లో కూడా అవసరం చిన్న వాటిని నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే అది అనువల్ల ఈ చేసినప్పుడు కూడా మనకి ప్రధానంగా టెర్రస్ గార్డెన్ని ఈ కటింగ్ మెషిన్ ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండ్తో చేస్తున్నట్టు, 2 చేతులతో పట్టుకొని చేయాలి, సింగిల్ హ్యాండ్తో చేయాల్సి వస్తుంది. ప్రధానంగా హెల్పింగ్ అనేది లేకపోవడం కూడా ప్రధాన కారణమే. అది డేంజర్, అలా చేయడం కూడా కొంచెం ప్రమాదకరమైంది. అయినప్పటికీ చాలా సందర్భాల్లో నాకు ఇలాంటి పరిస్థితులు తప్పడం లేదు. చూడండి, ఎంతకాలం పెంచితే ఎంత బోగన్విలియా ప్లాంట్ అవుతుంది, ఎంతకాలం పెంచితే అవుతుంది. మళ్ళీ నాకు ఇష్టమైన కలర్స్, ఇష్టమైన ప్లాంట్స్, ఇవన్నీ ఇష్టమైన ప్లాంట్స్. అవి కొంచెం తక్కువ, కానీ ఈ ఫ్లవర్స్ ఇవి కొంచెం తక్కువ మరి ఉన్నాయి. అంటే కాబట్టి మరి ఎక్కువ అంటే అంత ఇది కాదు, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి. పెరిగిందంటే మాత్రం చాలా అంటే ఫ్లవర్స్ గట్ట పెరగడం అంటే ఇది ఎలాగ ఈ సైజ్ సరిపోతుంది. ఫ్లవర్స్ గట్ట పూసే అంటే బోగన్విలియా ఏ కలర్ అయినా అద్భుతంగా ఉంటుంది. ఒక వైట్ సింగిల్గా ఉంటే, మిక్స్డ్ అయితే పర్లేదు, మళ్ళీ వైట్ సింగిల్గా ఉంటే మళ్ళీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ మిగతా ఏ కలర్స్ అయినా, ఎల్లో కానీ, ఆరెంజ్ కానీ, క్రీమ్ కానీ, ఏదైనా సరే, పింక్ కానీ, ఏదైనా చాలా బాగుంటుంది. కానీ అలాంటిది తీసేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా ఒక బోగన్విలియా ఉంది, ఇంకొక ఇలాంటి ప్లాంట్ అవుతుంది తీయడానికి. చూడండి ఎంత లావు అవ్వాలంటే ఎంత ఉండాలి. బాగుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. హార్డ్ వుడ్ కట్ చేసినట్లు ఉంటుంది. హార్డ్ వుడ్ అంతే, తప్పట్లేదు మరి. నేను మా టెర్రస్ గార్డెన్ మేనేజ్ చేయడంలో చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్న వాటిలో మరొక ముఖ్యమైన అంశము స్థలాభావము. నేను నివసిస్తున్న ప్రదేశం చాలా చిన్నది, తక్కువ ప్రదేశము.
అందులో ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న ప్రదేశం కూడా చాలా తక్కువ ప్రదేశం ఇది. తద్వారా ఏమవుతుందంటే కనీస పరిమాణంలో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలన్నా సరే మన సంతృప్తికరమైన ఒక దీనిగా పీస్ఫుల్గా మన దీని ప్యాషన్ తగిన విధంగా కనీస పరిమాణంలో మన టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలన్నా సరే ఈ స్థలము నేను ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్న స్థలము చాలదు. తద్వారా ఈ ప్లాంట్స్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే దగ్గరగా ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా నాకు చాలా సందర్భాల్లో ఒక రకమైన ఇది అంటే అనిపిస్తుంది అమ్మా. అంటే ప్రెజర్ని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇచ్చేవాళ్ళప్పుడు ఆ ప్లాంట్ దగ్గర ఈ ప్లాంట్ దగ్గర చేరుకోలేకపోవడం, వాటరింగ్ వేయాలన్నా లేదా కనీసం వాటి క్రాప్ తీయాలన్నా రావదు కొన్ని సందర్భాల్లో. అలా కొన్ని ప్లాంట్స్ అలా ఇటువంటి అనేక కారణాల వలన, అలాగే వాటి కింద క్లీన్ చేయడం కానీ లేదా క్రిమి కీటకాలు సోకినప్పుడు వాటిని అబ్జర్వ్ చేయలేకపోవడం కానీ ఇలాగ అనేక కారణాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ డెన్సిటీ కారణంగా. ఆ డెన్సిటీకి ప్రధాన కారణం ఏంటంటే స్థలాభావమే కారణం. మరీ ప్లాంట్స్ ఇవి ఎక్కువేం కాదు. ఒక టెర్రస్ గార్డెన్ అంటే ఇంక చాలా ఉంటుంది, అనేక రకాలు ఉంటుంది. కనీస స్థాయిలో కూడా నాకు స్థలం అనేది లేదు. నేను నివసిస్తున్న ప్రదేశము, స్థలము, ఇల్లు చాలా అంటే రూమ్ లాగా ఉంటుంది అనమాట ఉన్నది. కింద పైనేమో దానికి దాని వివిధ దేంట్లో షేడు దీని మీద అవన్నీ కూడా చేస్తూ కూడా కొన్ని ప్లాంట్స్ చేస్తున్నాను. కొన్ని నేను ఎక్కుతున్న మెట్ల మీద కూడా ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగా అవుతుంటుంది కనుక వరుసలు 3-4 వరుసలు అనమాట. ఇప్పుడు కటింగ్ వేయడానికి కూడా సర్కస్సే. ఒక 3 వరుసలు దాటుకుని ఎక్కడ కాలు వేయడానికి ఉండదు అనమాట. దేని మీద ఎక్కడ కాలు వేయడం కింద ఉండదు. కింద వేస్తే మనం అది చేయలేం. ఏదైనా ప్లాంటర్ మీద గట్రా ఆ కుండీ మీద గట్రా వేసినా సరే పనికిరాదు. అన్ని కుండీలు అలాంటి బలాన్ని కాసేవి ఉండవు కదా. కనుక అనేక ఉంటాయి. తర్వాత వాటిని తీసి కటింగ్ చేయడం కూడా కష్టము. ఆ నిలబడడం, షేకింగ్ అయినా లేకపోతే ఆ మిషన్ తుల్లినా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరం అంటే చాలా ప్రమాదకరంగా కూడా. అంటే మనం చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. అంటే ఆ విధంగా కూడా డెన్సిటీ మా టెర్రస్ గార్డెన్లోని ప్లాంట్స్కి ఉన్న స్థలానికి ఉన్న ఈ డెన్సిటీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే అంత దగ్గరగా ప్లాంట్స్ ఉండడం వల్ల కూడా నేను ఈ కొన్ని ప్లాంట్స్ని తీసేయాలని అనుకుని నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో మరొక కారణం కనీసం ఈ మొక్కలకి తగిన స్థలం కూడా లేకపోవడం అనేది కూడా నన్ను బాగా చాలా కాలంగా నన్ను ఒత్తిడికి గురి చేస్తున్న ప్రధాన అంశాల్లో ఒకటి. అయినప్పుడు కూడా దాన్ని అలాగ అధిగమిస్తూ వస్తూనే ఉన్నాను. ఇది కూడా చాలా రోజులు పెట్టింది. ప్లాంట్ని చిన్న మొక్కను తీయడానికైనా సరే నాకు మనసు ఒప్పదు. అలాంటిది ఇంతకాలంగా పెంచి ప్లాంట్ని తీసేస్తున్నాను అంటే మరి చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను నేను. చాలా కాలం చూడండి ఎంతలా అయింది చూసారా, ఎంతలా అయింది. తీస్తున్నాను, తప్పట్లేదు పరిస్థితులు ఉంది. ఇటువంటి అనేక కారణాల వలన నేను తరచూ కూడా హై ప్రెజర్తో లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందువలన ఇది విధంగా కొన్ని ప్లాంట్స్ని తీసేయాలని నిర్ణయించుకున్నాను. అదేది మనకి అంటుంటారు కదా, తనను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరమని. అంటే మనం ముందు బ్రతుకుంటే కదా మిగతా ఏదైనా సరే మనం చేయడానికి ఏదైనా సరే. కనుక అది కొంచెం హెల్తీగా దీనిగా ఉండి ఎంతకాలము నేను ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఈ హై ప్రెజర్ అనేది నాకు తగ్గడం లేదు. అంటే నాకు తగ్గడమని కాదు, అలాంటి పరిస్థితులు అనుకూలత రావడం లేదు. అందువలన కొంత ఆ ప్రెజర్ని తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా అలాంటి దీంట్లోనే ఈ ప్లాంట్స్ని తీసేస్తున్నాను. భవిష్యత్తులో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడినా దీన్ని మరలా సరిచేసుకోగలనే నమ్మకము నాకు ఉంది. అలాంటి ఆశావాదంతోనే ఉన్నాను. కొన్ని పనులు ప్రారంభించినప్పటికంటే ముగింపు చేసినప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది. అవి ఏవైనా కారణాలు ఏవైతే కావచ్చు. ఇందులో ఇక్కడ మా ప్లాంట్స్ని తీసేయడం కూడా అలాంటి లక్షణాలతో కూడుకున్నదే. ఈ ప్లాంట్స్ తీయడం ఇవన్నీ అంటే వాటిని ఎలా చేయాలి, మొదటిది వాటిని తీయడమే నాకు మనస్కరించిన పని ఇది. రెండోది వాటిని తీసిన తర్వాత ఏం చేయాలి అంటే మొత్తం తీసేయాలా లేదా అది చేయాలా అంటే ప్లాన్ బాన్సేగా చేసి ఉంచాలా లేకపోతే అది ఒకటి. తర్వాత వీటినన్నింటి కూడా వీటిని తీసేయించి ఇవన్నీ కూడా పనికొచ్చేవే. ఇప్పుడు ఈ కట్టింగ్స్ తీసినా సరే పనికొచ్చేవే. ఎవరికైనా పూలు గట్టి పెంచుకోలేనా సరే వాటికి పనికొస్తాయి. కానీ అది ఆ విధంగా ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటిని దూరంగా వదిలించుకోవాలి. ఎంత ప్లాంట్
ఎంత ప్లాంట్ ఇది. ఈ మొదలు చూడండి, ఇంక దానికి ఉండే అవి పెద్ద జంటలు 2 కట్ చేస్తాను ముందు. చూడండి, చూసారా ఎన్ని రోజులు పెట్టి పెంచుతున్నాను ఇది. ఇలాంటివి ఎన్నో తీసాను, చాలా సందర్భాలు తీసాను. ఇప్పుడు ఇది చేస్తున్నాను. మనసు ఒప్పట్లేదు కానీ చేస్తున్నాను. ఈ తీసేసిన ప్లాంట్స్ కూడా ఏదో గాలికి వదిలించుకునేట్లుగా కూడా నాకు మనసు తప్పదు అనమాట. అది ఎవరికైనా ఇంకో విధంగా ఉపయోగపడితే అంటే ఆ కటింగ్స్ని ఎవరైనా అంటే ఇంకో దగ్గర ప్లాంట్గా అయి ఉంటే అది కొంచెం సంతృప్తికరంగా కొంత అనిపిస్తుంది. కానీ అది అలాంటి పరిస్థితి కూడా లేవు. ఎవరికి కావాలో ఏంటో అవన్నీ మనం చెప్పాం కదా ఇంతకుముందు చాలా సందర్భం చెప్పినట్లుగా కూర అడిగితే అదేదో అంటారు, నాకు రావట్లేదు, తెలియట్లేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే మంచి అన్నం మంచిగా ఆలోచించామంటే అప్పుడే నేను చెడ్డ అనమాట సమాజానికి. ఇది అనేక సందర్భం చూసాము. కనుక అది జరగట్లేదు. ఈ ప్లాంట్స్ చిన్నవిలా కనిపిస్తాయి కానీ నేను ఆ విధంగా అంటే సైడ్లు కొమ్మలు కట్ చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళడానికి చేశాను అనమాట. అంటే చాలా వయసు ఎక్కువ ఈ ప్లాంట్స్కి, ఆ చిన్నవిలా కనిపిస్తాయి అనమాట. బయట పెరిగిన దీంట్లో పెద్ద అడవులా పెరిగిపోతాయి బయట తక్కువ కాలంలోనే. అలా ఏం చేయరు కాబట్టి అది అలా పెరిగిపోతాయి కాబట్టి నేను అనేక రకాల ట్రిమ్ ఇవన్నీ చేస్తూ పెంచాను కాబట్టి చిన్నవిలా కనిపిస్తాయి. కానీ వాటి కాండం హార్డ్నెస్ చెప్పేస్తారు అనమాట ఇది ఈ ప్లాంట్ ఇది కట్టన. కానీ ఆ చిన్నవిలా కనిపిస్తే కానీ చాలా సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు ఇలాగా కాలంగా పెంచినాం అనమాట. రాలిపోయకూడదు, వీటికి ముళ్ళు ఉంటే గుచ్చేస్తాయి, గుచ్చుతూనే ఉన్నాయి. దొండపాదు పాకేసి దొండకాయ. నెల్లికలు చూడరా, దొండకాయలు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని గాడాయి. ఆ ప్లాంట్కి విస్తరించింది, ఒక ప్లాంట్కే ఇచ్చేయాలి. చూడండి, నాకు ఇష్టమైన కలర్స్ ఇది ఒక కలరు, అంటే బాగా ఇష్టమైన కలర్. అన్నీ బోగన్విలియా అన్నీ నాకు ఇష్టమే. బోగన్విలియా అన్నీ ఇష్టమే నాకు, కానీ నాకు బాగా ఇష్టమైన కలర్స్లో ఈ కలర్ ఒకటి. కానీ ఏం చేయడానికి లేదు, ఏం చేయలేకపోతున్నాను. ఏమి చేయలేక మరి ఈ అంటే ప్రస్తుతానికి ఎంత తీసాను, 2, 3, 4, 6, 6 7, అక్కడ 2, అక్కడ 3, ఇక్కడ 2, 7 తీసాను. 7 ప్లాంట్స్ తీసాను. చాలా కష్టం అంటే తీయలేక మనసొప్పక, అది ఆ విధమైన కష్టం. ఈ మిగతా కష్టం చేయడము కట్ చేయడం అన్నీ ఇది నాకు ఇది అయిపోయింది, తప్పనిసరి బర్న్ అయింది. సేమ్ ఇది ఇలాగ మనసుకి కష్టమైన పనులు కూడా చేశాను, ఇంతకుముందు చేశాను. కానీ ఇప్పుడు ఇంకా ఈ టైంలో చేయడం అనేది అంటే ఎంత దీనిగా నాకు నచ్చిన పద్ధతిలో పెంచి ఆ సైజు వరకు చేసి కూడా ఇప్పుడు తీసేస్తున్నాను. అది చాలా కష్టంగా ఉంది, చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి ఎంత లావుగా ఉంటుందో, చూడండి చాలా హార్డ్ కట్ అవుద్ది అన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది. వీటికి కూడా ముళ్ళు ఉంటాయి. చూడండి, చెట్టుని ఒక చిన్న మొక్కని తీయడమే నాకు మనసు ఒప్పదు.
సో అడవి అంతా అడవిలో కట్ చేస్తాను అనమాట. అడవి కట్ చేస్తాను. అడవిని కట్ చేస్తాను. ఇది సన్నగా ఉంటే మెత్తగా ఉంటుంది, కానీ లావ్ అయితే మాత్రం చాలా ఇది కూడా గట్టిగా ఉంటుంది. హార్డ్ వుడ్ లాగా ఉంటుంది ఈ ఫ్లవర్ది కూడా. చూసారా, నల్లగా వచ్చిందంటే వుడ్ గట్టిగా ఉంటుంది అర్థం. మరి చూడండి ఎంతకాలంగా నేను దాన్ని పెంచాను. ఈ కట్ చేసిన ఇంత పొడవైన ప్లాంట్స్ అంతా కూడా పూర్తిగా వదిలించేసుకోవడం, మరీ మనస్కరించక కొన్ని కటింగ్స్ కొద్దిగా చిన్న ఒక 3-4 కటింగ్స్ ప్రతి ప్లాంట్ కూడా ఒక్కొక్కటి అనమాట చొప్పున కటింగ్స్ కూడా ఉంచడానికి ప్రయత్నం చేశాను. రెండోది, వీటిని బయట వదిలించుకోవడం కూడా ఇంత పొడవ తీసుకెళ్ళలేము. మనం మెట్లు ఇవన్నీ తీసుకెళ్ళడం, రోడ్ల మీద తీసుకెళ్ళాము కనుక వాటి సైజ్ తగ్గించి కట్టిసి బయట మున్సిపాలిటీ కంటైనర్లు వేయాలి. కొంచెం దూరంగా, అంటే దూరంగా ఉన్నది మాకు దగ్గరగా లేవు, అక్కడ తీసుకెళ్ళి వేయాలని సరే ఇంత పొడవ పనికిరావు కనుక ఆ విధంగా ఇంకా దగ్గరికి కట్ చేస్తున్నాను వాటిని. ఒక ప్లాంట్ నుంచి ఒక మొక్క చొప్పున ఉంచాను, కానీ అవి అంటే మనసు ఒప్పక అది అలా చేస్తున్నాను. యాక్చువల్గా వీటిని నేను చాలా సందర్భాలు తీసినవి కూడా సోషల్ సర్వీస్ కింద ఏవైనా రోడ్ సైడ్ కానీ లేదా చెరువు గట్లంట కానీ అలా వేయడం ఇంకా చాలా అనుకున్నాను. కానీ అనేక సందర్భాలు నేను నెగిటివ్నెస్ని నేను సొసైటీ నుంచి చాలా సందర్భాలు ఫేస్ చేశాను. ఇది చేసిన ఇది అనుకున్నప్పుడే కాదు, ఇలాంటి చేయాలనుకున్నప్పుడే కాదు, అనేక సందర్భాల్లో. కనుక అది ఎక్కువగా అది అటు సైడ్ మరి ఆ కార్యక్రమాల వైపు వెళ్ళలేదు. మరి నేను వీటిలో బోగన్విలియాకి ముళ్ళు ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి, చాలా ప్రమాదకరమైనవి ఈ బోగన్విలియా ఈ ప్లాంట్. ఇది తీసుకెళ్ళినప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే బయట కంటైనర్లో, మున్సిపాలిటీ కంటైనర్లో వేసేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది తీసుకెళ్ళేటప్పుడు కూడా. నేను బయట సోషల్ సర్వీస్ కింద ఏవైనా ప్లాంటేషన్ చేయాలి, ఓన్లీ ఈ కటింగ్స్ అనే కాదు, నేను టెర్రస్ గార్డెన్లు కొన్ని పెంచి డెవలప్ చేసిన వాటిని కూడా చాలా సందర్భాలు అనుకున్నాను అలా చేయాలని. అంటే ఈ రెండోది, జనరల్గా నాకు ఆలోచన ఉంటుంది, మామూలు ఎక్కడైనా సరే అది ఉంటుంది, అది ఎప్పుడైనా సరే మీకు తెలుస్తుంది వేరే సందర్భం ఎప్పుడైనా సరే నేను నా వీడియోస్ ద్వారా. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు కనుక అది కూడా టౌన్ పట్టణం కూడా ప్రధానంగా చాలా అవకాశాలు ఉంటాయి, చేయడానికి కూడా చాలా ఉంటుంది. కానీ ఆ విధంగా కూడా నేను టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసిన ప్లాంట్స్ని ఆ విధంగా కొన్ని చెరువు గట్లు అంటే కానీ, కొంచెం నీరు చేసే తర్వాత నదీ కాలు గట్లు అంటే కానీ, లేదా రోడ్ సైడ్ కానీ, కొంచెం అవసరమైన దగ్గర, కొంచెం విశాలమైన వేయాల్సిన అవసరం ఉన్న దగ్గర, ఈ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉన్న దగ్గర అలా చేయాలనుకున్నాను, కానీ అది జరగలేదు.
జరగలేదంటే ఈ సమాజం జరగనివ్వదు. అలాగే అలాంటివి ఇవే కాదు, ఇది ప్లాంటేషన్ కాదు, అలాంటిది ఏదైనా సరే జరగనివ్వదు అనమాట ఈ సమాజం. నేను చాలా సందర్భాల్లో ప్రయత్నించాను. పెద్ద మొక్కలైన కొన్ని ప్లాంట్స్ని మట్టితో సహా అది నేను మోసుకుని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీతోనే నేను ఆ సంఘటనని ఫేస్ చేయాల్సి వచ్చింది. మా టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు లేదా తెలిసిన వాళ్ళలో, మా టెర్రస్ గురించి తెలిసిన వాళ్ళలో కొద్ది మందిలో కొద్దిగా ఈ గార్డెనింగ్ అని లేదా ప్లాంటేషన్ గురించి గట్రా కొంచెం ఆసక్తి కనబరిచినట్లే అనిపిస్తుంది నాకు. ఇక ఇవి అంటే కొన్ని చెప్పాను కదా, నేను ఏవైనా చిన్న కటింగ్స్ ఉంచాను చెప్పాను కదా ఒక్కొక్క ప్లాంట్కి. ఒక్కో ప్లాంట్కి ఒకటేసి ఉంచాను, మిగతావన్నీ కూడా దగ్గర కట్ చేశాను. ఇవన్నీ కూడా పనికొచ్చేవే. ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగ్స్ కింద లెక్క, కాకపోతే నేను చివరి మొదల వైపు ఉండే కొంచెం ఉంచాను అనమాట అంతే. మిగతావన్నీ కూడా అన్నీ పనికొస్తాయి, అవన్నీ కూడా పనికొస్తాయి. ఎన్ని ప్లాంట్స్ అవుతాయి చూడండి, డైరెక్ట్గా వేస్తే చాలు మొలిచేస్తే వచ్చేస్తాయి, చిగురిస్తాయి అనమాట. ఒక 15 రోజులు 20 రోజుల్లో చిగురించేస్తాయి. అవి తీసి ఎక్కడ అడిగేసినా అంటే ఈ లాన్ ఈ కొంచెం ఏరియా తెప్పించి ఇంకెక్కడైనా సరే చూసుకుని అడిగైపోతే ఏదో మొక్క మీద కుండి మీద పడిపోతుంది. అలా అంత దగ్గరగా ఉంటాయి అన్నమాట. చాలా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది పొగాకు చెట్లు. చాలా చాలా బాగుంది, బాగా ఇదైంది. చూద్దాం, బాగా పండింది. ఇలాగ నునుపుగా రావాలి, అంత నునుపుగా పండు రావాలన్నమాట. జామ ఏదైనా, సీతాఫలం కానీ ఏదైనా సరే, అంటే రఫ్ అయిపోకుండా గాలికి దీనికి పక్క ఆకులు పక్క కొమ్మలు తగిలి రఫ్ అయిపోకుండా. ఏదో స్టార్ట్ చేసినట్లు ఉంది, ఏదో స్టార్ట్ చేసింది. ఇలా 2 గంటలు ఉంటే ఇదొక ప్రాబ్లం. దూరం ఉన్నట్లున్నది. పాములు కూడా పళ్ళుని తింటుంటాయట. అందులో విషసర్పాలు గట్టుంటే వాటికి విషయం కూడా ఇదవుతుంటుంది. పండ్లు తినవో తెలియదు కానీ ఇలా 2 ఉంటే మళ్ళీ 2 గంటల్లాగా ఉంటే ప్రాబ్లం. తినేస్తాం, మరి రైట్ చేస్తాం. వర్షాలు పడుతున్నాయి, కడగక్కర్లేదు. నిన్న తీసేయాల్సిందే. మనం చూసాం గంటు పెట్టాము, గోరు గంటు. అంతగా కొంచెం దీనిలో లేదని వదిలేశాను. మొన్న 3 రోజులు అవుద్ది. మొన్న కొంత కొరికి తినది, ఈరోజు అదే నిన్న స్టార్ట్ చేసినట్టుంది. మరి ఎందువలన ఆగిపోయింది. చిలక పక్షులు, అలాగే ఇది కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఎందుకు ఆగిపోయిందో తెలియదు. బాగా పండిందని ఆగిపోయింది. ఇక్కడ బాగా పండింది, దానికి ఇష్టం ఉండదేమో నాలాగా. బాగుంది. కానీ బాగా ఇది కొంచెం మెత్తం పండు అంటాం కదా, పూర్తి పండు అంట, ఆ టైప్లో అయింది. నాకు
పండుగ అయితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. పలకమైన కొబ్బరి ముక్క దేనిగా ఉండదు. అటెన్షన్ పే చేయలేకపోతున్నాను అనమాట అది వీటి మీద. ఏదో ఉందంటే ఉందని చేస్తున్నాం, చేసినప్పుడు గొడ్డు జాగ్రత్త చేస్తున్నాం. చాలా ఫ్రూట్స్ అదే సీతాఫలం అయితే చాలాసార్లు ఇప్పుడు 4-5 సార్లు రాలిపోయింది ఒక్కొక్క పండు. అది మరి కింద రాలిపోయి మరి తీయట్లేదు. అలాగే ఆ దొండకాయలు ఎన్నోసార్లు పండిపోయి ఎర్రగా అయిపోయి కింద రాలిపోతున్నాయి అన్నమాట. అవి తీయట్లేదు. అన్నీ చాలా అంతే. కొన్ని పువ్వు రాలిపోవడం లేదు. ఇది ఈ మల్బరీ కానీ గ్రేప్స్ కూడా తీయట్లేదు, పట్టించుకోవట్లేదు. రాలిన దొండకాయలే తీయలేదు. రాలిది ఇలా రాలిపోయి ఎన్నో ఈ వర్షాలు మరి ఎక్కడెక్కడ ఉన్నాయి మరి తీయలేం. ఒక 4 ప్లాంట్స్ తీస్తాం కదా, అందులో చిన్న మొక్క నాటాను. ఇది బ్రతుకుతుందో తెలియదు కానీ ఒక 3-4 అలాంటి నాటాను. మరి అవి బ్రతుకుతాయి లేవు అనేది మరి నేనే చెప్పలేను. ఎక్కడ పెట్టాను, అది ఇంకెక్కడో పెట్టాను, గుర్తులేదులే. ఉన్నాయి దొండకాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి తీయడానికి, కానీ అవి ఏటో అర్థం కావట్లేదు. హైట్ ఎక్కువ ఉంది, దానికి మళ్ళీ కింద పెట్టాను గార్డెన్ ల్యాడర్. వర్షానికి గట్టి ఇది అవుద్ది. చాలా ఉన్నాయి ఈ దొండకాయలు గట్టి ఉన్నాయి, కానీ తీయడానికి హైట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని. పాదు కూడా మార్చాలి, దీని మార్గము మార్చాలి. పాదుని కొంచెం విస్తరించేట్లుగా, పాదు కొంచెం ఎక్కువ విస్తరించేట్లుగా చేయాలి. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అలా ఉండిపోయింది అన్నమాట. చిన్న పాదులాగా ఉండిపోతుంది. ఏదో ఒక ప్లాంట్కి ఇచ్చేయడం వల్ల పక్క ప్లాంట్ గట్రా ఎక్కిపోయి దాని ఆ పక్క ప్లాంట్ మనం రిఫార్మ్ చేసినప్పుడు ఇది కూడా పోతుంది అన్నమాట. చూడాలి, దీని గురించి కూడా ఒక శ్రద్ధ, ఒక 5 minutes రావుదా. అదంతా బాగుంది, ముళ్ళు ఉంటాయి, అదంతా విప్పి ఈ చుట్టుకుంది, ఈ పాదం చుట్టుకుంటుంది కదా, చుట్టుకున్నంత తీసి సైడ్కి ఇంకొక దానికి ఎక్కించడం లేదా సెపరేట్ చేయడం, అది ఇప్పుడు అయ్యే పని కాదు. దానికి ఆ టైంకి కేటాయించలేను నేను. అది కష్టం మీద తీసాను. ఇది ఒక 12-15 ఉన్నాయి, కానీ అందట్లేదు, మిగతా అందట్లేదు. మధ్య తేగ పండిపోయి రాలిపోయి ఏదో కలుపుకి మిక్స్డ్ కర్రీగా. ఇది రణపాల పెద్ద చెట్టు అయిపోయింది. ఇది ఎవరైనా అడుగుతారు అనుకున్నాను. ఇది మందు మొక్క, యాక్చువల్గా ఔషధ మొక్క. మామూలుగా కూడా కూరల్లాగా తీసుకుంటారట, ఇది మామూలుగా కూడా తింటారట, ఊరికినా కూడా తింటారట. అంటే హెల్త్ దీనికోసం కూడా ముందుగానే తింటారట. ఏదో కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు అలాంటప్పుడు కాకుండా అవే కాదు, చాలా వాటికి ఉపయోగపడుతుంది. దీనికి ఏదో పేరు దివ్య ఔషధం అని ఎక్కడ చదివాను కూడాను. సరే, దాని గురించి కాదు. సర్వరోగ నివారణ అని ఏది అక్కడ చదివాను మొన్న. మళ్ళీ మొన్న ఇక్కడ కూడా పెరిగింది, తీసాను, కట్ చేసి తీసాను. ఇప్పుడు ఇలా పెరిగింది రణపాల. ఎంత పెద్ద ఇదైందో. ఇది ఇలాగ నాటితే పెరుగుతుందో తెలియదు, కానీ నాకైతే అవసరం లేదు. మరి ఎవరికైనా ఎన్నో మొక్కలు ఎంతమంది అడిగాను చాలా సందర్భాలు, ఎప్పుడో కానీ తీసుకోలే. ఈ తులసి మొక్కలు ఏది మాత్రం యంగ్ తులసి మొక్కలు కావాలి వాళ్ళకి.
ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు 6 అంగుళాలు పెరిగిన మొక్క హయ్యెస్ట్గా. అందుకని ఎక్కువ మళ్ళీ పనికి వాళ్ళకి జనాలకి మళ్ళీ కావాలి. కొన్ని నెల రోజులు 2 నెలల తర్వాత అది మరి వాళ్ళ పనికి రాదు, పెద్ద పనికి రాదు వాళ్ళకి. యంగ్ కావాలన్నమాట అంత తులసి మొక్కలు ప్రజలకి. ఎందుకు మళ్ళీ పెంచుతారో, ఎందుకు పూజిస్తారో కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకు శాస్త్రీయంగా ఎందుకు పెట్టారో కూడా తెలియదు వాళ్ళకి. ఏదో ఆ పండితులు కూడా అలాగే వీళ్ళని తప్పుదో పట్టిస్తే అలాగే ఏదో చేస్తూనే ఉంటారు. ఈ దేశం అంతే. చూశాను ఇవి ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి. శాఖే ఆకులు పడిపోతే అంచుల నుంచి మొక్కలు మొలిచేస్తాయి అన్నమాట. ఆల్రెడీ అలా 2 మొక్కలు ఆకులు రాలిపోతే అది కుండీలు పడేసాను. అది అలాగే ఆ సైడ్ 2 మొక్కలు మొలిచాయి. ఆకుల ద్వారా కూడా అయిపోద్ది. నాటితే అవ్వదేమో మరి, అంటే తెలియదు నాకు ప్రస్తుతానికి. ఎప్పుడు నేను చేయలేదు. ఆ రెండు కూడా కొన్నివి అవి. నేను ఎప్పుడు ఇది నాటలేదు. ఇంకా ప్లేస్ లేదు కూడా. అంటే యాక్చువల్గా నేను ఏదైనా ప్లాంట్ ఇచ్చేస్తే 1-2 అంటే తగ్గించినప్పుడు తీసేసినప్పుడు కనీసం 1-2 అయినా సరే కొత్త ప్లాంట్స్కి నాటుతుంటాను అన్నమాట. కట్ చేసి కొంచెం చిన్న మొక్కలు కట్ చేసి. కానీ ఇది మరి లేదు. జస్ట్ దీంట్లోనే మనకి కంపోస్ట్ దీంట్లో పడేయడమే, చిన్న మొక్కలు కట్ చేసి. ఎవరైనా చూస్తున్నాను, ఎవరైనా ఆకులు గట్టు అడుగుతారేమో చూస్తున్నాను. చాలా ఉన్నాయి మనకి. అంటే మరీ ఎక్కువ కాదు కానీ ఎవరికైనా ఆరోగ్యపరంగా వాళ్ళకి ఔషధ లక్షణాలు గట్రా తెలిసి ఔషధ గుణాలు తెలిసి గట్రా ఇచ్చేస్తే అడిగితే ఇద్దాం అనుకున్నాను. ఒక 2-3 4 ఆకులు గట్రా ఎవరికైనా. ఇంకా ఎవరు ఎంతవరకు అడగలేదు. అంటే నేను ఎవరికి చెప్పలేదు అసలు టెర్రస్ గార్డెన్ ఉందని ఎవరికి తెలియదు. అంటే ఉన్న మేరకు మన ఏదైనా వీడియోలో ఒకసారి రణపాలెం ఇచ్చిన వీడియో చేసాం. ఆ చూసిన ఎవరైనా 1-2 ఎవరైనా చూసినా సరే ఇప్పుడు అడుగుతారు అనుకుంటున్నాను. ఎవరు అడగలేదు. రణపాల అవి తీసాను కొన్ని ఆకులు. అంటే ఏం చేస్తాను నాకు తెలియదు. నేనైతే ఏం చేయను. మరి ఏం చేయాలి, నాకేం చేయాలి నాకు తెలియదు. కానీ అలాగే దాన్ని కట్ చేసి తగ్గించాం కదా అట్లా మొక్కని, అంత పొడవు అయిపోయిందని. ఏదో సరదాగా ఒక దీన్ని తీసాను. ఏంటి చేస్తాము ఏంటి అనేది. ఏదో చిన్న వీడియోలో యాడ్ చేస్తాను. అంటే చెప్పామనుకో ఎక్కువ ముందు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది. అది తెలుసుకొని మామూలుగా కూడా వాడచ్చు. ఏదో వ్యాధి ఉంటేనే కాదు, మామూలుగా కూడా వాడచ్చు, కూరలో కూడా వేసుకోవచ్చు అంతే అని తెలుసుకున్నాం అనుకో. మళ్ళీ అది ఎవరు వస్తే ఒకరికి ఇస్తే అసలు మనం ఇప్పుడు నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నువ్వు మంచి చేస్తున్నావు అంటే అప్పుడే స్టార్ట్ అవుద్దాం అని. ఇప్పుడు నువ్వు చెడు, నీ మీద చెడు, మాకు ఎందుకు ఇచ్చాడు, వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఏదో ఒకటి కారణం ఏదో కాకనే అనేక రకాలు. కానీ అవన్నీ అసలు అందుకే ఏం చెప్పలేము, మాకు తెలియదు. కానీ ఏదో తీసాను అంతే. అందుకే అడిగి వచ్చి మన ఇల్లు మన గార్డెన్ అదే వెతుక్కుంటూ వచ్చి కావాలి అని అడిగిన వాళ్ళకి ఇస్తే అది కొంత విలువ ఉంటుంది. అంతేగాని మనం ఇచ్చామంటే అస్సలు ఇంకప్పుడే స్టార్ట్. ఇదే కాదు, ఏదైనా అసలు మంచి అన్నానంటే నాకు చాలా నేను చూశాను. ఎన్నో అనుభవాలు చాలా కాలంగా చూస్తున్నాను అన్నమాట. మంచి మనం చేద్దాం, మంచి అని అసలు ఎలాంటి స్వార్థం లేకుండా చేద్దాం అన్నట్టు అప్పుడే స్టార్ట్ అవుద్ది అన్నమాట చెడు. మంచి చేస్తే చెడ్డు అదేదో అంటారు కదా, మంచి చేస్తే చెడ్డదా ఏ పాడులోకం గుడ్డిదా ఏదో అంటారు కదా. సేమ్ అదే. నేను ఆ పాట వినకపోవడం కంటే ఎంతో కాలంగా ఎన్నో అనుభవాలను చూశాను నేను. వాళ్ళని కాదు, అక్కడెక్కడం కాదు, ఈ పని చాలా దీంట్లో నేను అలాంటి ప్రయత్నాలు చేశాను. మా టెర్రస్ గార్డెన్ ఉత్పత్తులను పంచడం ఇవన్నీ ఇదే కాకుండా అనేక రకాలు. ఇప్పుడు ఇది పంచుతున్నప్పుడు కూడా అనేక రకాలు చూస్తున్నాను నేను, చాలా రకాలు చూస్తున్నాను. అంతే, ప్రజలు అంతటి అజ్ఞానపు మూర్ఖపు స్వార్థపరులు. ఇంకా అవన్నీ ఎన్ని పేర్లు పెట్టినా అంతే, అదంతే.